best. Thank you so much. సార్ 10 సెంట్లు చెప్పాలా? సో మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆ అమ్మాయికి మన ఎక్కడ నియోజకవర్గంలో అదే ఓకే స్థలం ఇమ్మన్నారు, తప్పకుండా అది ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ స్టేడియం పేరు కూడా దీపిక జిల్లా క్రీడా వికాస కేంద్రంగా మార్చబడుతుందని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. పుట్టపర్తిలో 10 సెంట్లు నివాస స్థలం ఇవ్వడానికి అంగీకరించిన కలెక్టర్ గారికి గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొట్టండి. పుట్టపర్తి పోయినాక సార్ గుర్తుకు రాల గట్టిగా. ఇప్పుడు మనందరి సంక్షేమ శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సబితమ్మ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మొదటిసారి రాజకీయాల్లో పోటీ చేసింది, మొదటిసారే విజయం సాధించింది, మొదటిసారే రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించింది. అంటే రాజకీయాల్లో ఎంతోమందికి సాధ్యం కాంది సాధించింది. వాళ్ళ తండ్రి గారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 శాఖలకు ముఖ్యమంత్రి. తెలుగు రాజకీయాల్లో ఇప్పటికీ అదొక చరిత్ర. ఆ చరిత్రని కొనసాగిస్తూ మనందరి సంక్షేమ శాఖ మంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు దీపికకి 10 లక్షలు ఇచ్చారు. మన బీసీ బిడ్డకి ఆ శాఖ నుంచి సవితమ్మ గారిని కూడా ఆర్థిక సాయం ప్రకటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం.